ఉపవాస ధ్యానము దినము 30 యేసు ప్రభువు చేసిన ఉపవాసము భాగం 3 పరిశుద్ధ గ్రంథపాఠము మార్కు సువార్త 1:9-13 ప్రార్థన తండ్రి మరొకమారు నీ ఉపవాస చరిత్ర వైపు తిరుగుచున్నాము. మా నిమిత్తమై నీవు అన్నిటి నుండి నిన్ను నీవు ప్రత్యేకపరుచుకున్నావు. నీ దీక్షలో మమ్ములనే తలంచుకున్నావు గనుక మేమును నీవలే దీక్షబూని నిన్నే తలంచుకునే కృప చూపించుము. అప్పుడు పిశాచి మమ్మల్నేమి చేయలేడు. అలాగు నీవలే నీ కొరకు మమ్ములను ప్రత్యేకించుకొనుటకు నేటిదిన వర్తమానమును మాకు అనుగ్రహించమని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మిమ్ములను అందరినీ ఈ చరిత్ర చుట్టూ త్రిప్పుట ఎందుకంటే క్రీస్తు ప్రభు యొక్క ఉపవాసములోకి తీసుకువచుటకే. అందరు జ్ఞాపకము తెచ్చుకోండి. యెరూషలేముకు ఉత్తరమున ఒక గొప్ప అరణ్యమున్నది. అక్కడ అడవి మృగములున్నవి అని మార్కు సువార్తలో వ్రాయబడి ఉన్నది. గనక ప్రభువు ఆ మృగముల మధ్య ఉపవాసములో ఉన్నారు. ఆ ప్రక్కనే కొంచెం దూరములో పిశాచి పొంచియున్నది. దూరము నుండి ఎందుకు చూస్తున్నాడు? యేసు ప్రభువు ఉపవాసము ముగించగానే సమీపించి శోధించుటకు. ఆయన ఉపవాస దీక్షలో ఉన్నంతవరకు పిశాచి సమీపించడానికి వీలులేదు. అట్లే మనము కూడా ఉపవాస దీక్షలో ఉంటే పిశాచి రాలేడు. కాని మన ఉపవాస కాలములో వాడు రావడము లేదు. వస్తున్నాడు. అతడు స్వయముగా రాకపోయినా అతని శోధన బాణములైనా మనపైకి వస్తున్నాయి. ఎందుకంటే మనుష్యులమైన మనలో మన జన్మమును బట్టి సాతాను తన నైజమును ఉంచెను. పాపమున్నది. అది పాప నైజము. అది సాతాను యొక్క ఆస్తి. గనుక మనము ఉపవాసములో ఉన్ననూ సరే అతడు వస్తాడు. అదిగాక మనము చేసే ఉపవాసమును చూసి అతడు నవ్వుతాడు. ఎందుకంటే మనము ఉపవాస ప్రార్థనలో కూర్చున్నప్పుడు నేను ఇంటికి తాళము వేశానో లేదో అని వాడే మనకు జ్ఞాపకము చేస్తాడు. అదేగాక మన ఉపవాసమును చెడగొట్టుటకు మంచిని కూడా జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. సాతాను వద్ద మనచేత పాపము చేయించే 2 ముఖ్యమైన బాణములు ఉన్నవి. 1 మంచిని జ్ఞాపకము చేయు బాణము. 2 చెడును జ్ఞాపకము చేయు బాణము. అందుచేత అతడు మనలను హేళన చెయ్యును. నిరీక్షణను యేసుక్రీస్తు పరిశుద్ధతను చాటుతూ. అయితే మన యేసు ప్రభువులో సాతాను యొక్క నైజముగాని ఆదాము హవ్వల పాప నైజముగాని లేదు. గనుకనే సాతాను ఆయన దగ్గరకు రా లేక దూరముగా పొంచియుండెను. అయినను యేసు ప్రభువు శోధనలో పడుటకు ఎక్కడైనా సందు ఉందా? వీలు ఉందా? లేకేమి ఉన్నది? ఎందుచేత? యేసు ప్రభువుకు ఆదాము హవ్వల మానవ శరీరము ఉన్నది. గనుక శోధనలో పడిపోవుటకు ఆయనకు వీలున్నది. అందుచేత ప్రభువు 40 దినములు ఉపవాసము ఉంటే ఆయన 40 దినములు శోధింపబడియు 40 దినములు ఆ శోధనను జయించెను. ఆయనకు జయమే లభించినది. సాతాను దూరముగా ఉండి తన శోధకులను పంపెను కాని అది లోపలికి రాలేకపోయింది. మన ఇంట్లో ఉపవాస కూటములో ప్రార్థనలో ఉన్నామనుకోండి. బయట వరండామీద ఒక కుక్క ఎదురుగా ఉన్నది. అది మనకు తెలియదా? తెలుసు. తెలుస్తున్నదా? తెలుస్తున్నది. అది మనకు ఆటంకము కాదా? అవును, ఆటంకమే. మన ప్రార్థనకు అడ్డము కాదా? అవును, అడ్డమే. అందుచేత మనము ఎవరినైనా పంపి ఆ కుక్కను తోలివేయిస్తాము. అయితే ఆ కుక్క ఇంట్లోనికి వచ్చినదా? లేదు. కాని దాని మొరుగుడు, దాని మోత లోపలికి వచ్చినది. అలాగే సాతాను తన గీసిన హద్దుల్లోనే ఉంటే దాని శోధన ప్రభువు దగ్గరకు వెళ్ళెను. ఆ కుక్కకూత మన చెవిలోకి వెళ్ళినట్లు. మనము ఒకరోజు ఉపవాసము చేస్తే మంచి తలంపులు చెడ్డ తలంపులు రాక మానవు. కాని వాటిని మనము లెక్క చెయ్యకుండా ఉండవలెను. లెక్క చేయకపోతే అది మనలను ఏమీయూ చేయలేదు. ప్రభువు 40 దినములు ఉపవాసము చేసేటప్పుడు ఆయన మనస్సులో పరలోక తండ్రి ఉన్నాడు. మరియు ఆయన ఆత్మచేత అరణ్యములోకి శోధింపబడుటకై కొనిపోబడినాడు అని వ్రాయబడియున్నది. కనుక ఆయన మనస్సులో తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడున్నాడు. ఆయనను తోడుకుని వెళ్లిన పరిశుద్ధాత్మ చుట్టూ ఉన్న ఆ ఆవరణంలో దూరముగా సాతాను తిరుగుచుండెను. అది ప్రభువుకు తెలియును. ఆఫ్రికా అమ్మాయి సాక్ష్యం. కథలా ఆసక్తిగా గంభీరంగా మరొక సంఘటన. ఆఫ్రికాలో ఒక అమ్మాయి క్రైస్తవ బడికి వెళ్లవలసి వచ్చెను. బడిలో తన తరగతి పాఠములతో పాటు క్రైస్తవ పాఠములు కూడా నేర్చుకొనుచున్నది. ఆ అమ్మాయి బడికి వెళ్ళుట
పాఠములు నేర్చుకొనుట తల్లిదండ్రులకు గ్రామస్థులకు ఇష్టమే కాని దేవుని మతము నేర్చుకొనుట వారికి ఇష్టములేదు. నీవు ఈ దేవుని పాఠాలు నేర్చుకోవడము మానకపోతే నిన్ను చంపుతాము అని ఆ అమ్మాయితో అన్నారు. దానికి ఆ అమ్మాయి, మీరు చంపినా చంపండి, కాని నేను మానను అని చెప్పెను. దానితో గ్రామస్థులందరూ ఆమెను అడవికి తీసుకొని వెళ్లారు. ఒక కర్రకు త్రాటితో కట్టివేసి ఇళ్లకు వెళ్ళిపోయిరి. ఆ అమ్మాయి ఒంటరిగా రాత్రంతా అడవిలో ఉండెను. తెల్లవారిన తరువాత ఆ అమ్మాయిని అడవిమృగములు తినివేసి ఉంటాయని గ్రామస్థులు వచ్చి చూచిరి. కాని అక్కడ ఏమి జరిగింది? ఆ అమ్మాయి ఉన్న చోటుకు కొంత దూరంలో చుట్టూ మేరలో పెద్ద పెద్ద గోతులు ఉండటము, కాలు దువ్వియున్న మృగముల అడుగులు ఉండటము చూశారు. కాని అక్కడ ఏ మృగమూ లేదు. మృగములు ఆమెను తినకుండా దేవుడే కాపాడెను, తిననీయలేదు. దేవుడు ఏర్పరిచిన ప్రార్థన వలయాకారము దాటి ఆ అమ్మాయి సమీపమునకు వాటిని రానీయలేదు. అవి దేవుడు వేసిన మేరను దాటలేదు. కాని అవి ఆ మేర వరకు వచ్చాయా? లేదా? వచ్చాయి. ముగింపు సందేశం: అలాగే మన జీవితాల్లో కూడా సాతాను శోధనలు మన సరిహద్దుల వరకు రావచ్చు. కాని దేవుని కృపా వలయాన్ని దాటి మనలను ఏమీ చెయ్యలేవు. ఆమేన్. అవును, వచ్చాయి. ఆ అమ్మాయి ఆ మృగములను చూస్తూనే ఉన్నది. కాని ప్రభువు వాటిని తన దగ్గరకు రానీయడని ఆమెకు బాగా తెలుసు. అది ఆమె మనసులో స్థిరముగా ఉంది. చివరకు ఆమె నమ్మినట్లే జరిగింది. అలాగే ప్రభువు అరణ్యములో ఉపవాసములో ఉన్నప్పుడు దొంగయైన సాతాను వాని సైన్యము చుట్టూ తిరుగుటయేగాని దేవుడు వేసిన సరిహద్దు దాటి లోపలికి వెళ్లలేకపోయాయి. యేసుక్రీస్తు ఉపవాస విశిష్టతను వివరిస్తూ, ప్రభువు ఉపవాసములో ఉన్నప్పుడు ఆయనకు మనలాంటి మానవ శరీరమే ఉన్నది. కాని ఆయనకు ఆకలి వేయలేదు, అనగా ఆ తలంపే లేదు. దాహము వేయలేదు, అనగా ఆ ఆలోచనే రాలేదు. అందుచేత ఆయనకు ఆహారము నీళ్లు అక్కరలేకపోయింది. మనలో ఎవరైనా ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు ఉపవాసముంటే ఆకలి, దాహము జ్ఞాపకం రానిస్తే అది ఉపవాసము కాదు. కాని వాటి జ్ఞాపకం రానియకుండా ఉండటం చాలా కష్టము. ఆకలి జ్ఞాపకము వచ్చినా ఓపికతో ఉండవచ్చు. కాని ఆకలి వేయకుండా ఉండటం, ఆ తలంపే రాకుండా ఉండటం చాలా కష్టమైన విషయము. మత్తయి సువార్తీకుడు ఏమి వ్రాసాడంటే, ఆయన 40 దినముల ఉపవాసము ముగించిన పిమ్మట ఆయన ఆకలిగొనెను. ఆ ఆకలిని సాతాను కనిపెట్టెను. ఆయన ఆకలిగొనెను అనగా అంతకు ముందున్న 40 దినములలో ఆయనకు ఆకలే లేదు, అనగా ఆయన తిన్నట్లే కదా. అలాగుండుటకు కారణమేమనగా అన్నము, ఆకలి, నీళ్ల దాహము, నిద్ర మొదలగు వాటి ధ్యానములు ఆయనకు లేవు. ఆయనలో ఉన్నది ఒక్కటే, తండ్రి ధ్యానము, పరిశుద్ధాత్మ ధ్యానము. అది మాత్రమేగాక లోకమంతటి రక్షణార్థమై తాను చేయిచున్న దైవిక ధ్యానము మాత్రమే ఆయన కలిగియుండెను. ఆత్మీయ జయము సూత్రం: ప్రభువుకు సాతాను ఉన్నట్లు తెలియకపోతే శోధన రాదు, శోధన రాకపోతే జయము రాదు. జయము రావలెనంటే వాడు ఉన్నాడని తెలియాలి, కాని వాడిని అస్సలు లెక్కచేయకుండా ఉండాలి. ఇన్నిటి మధ్యన ఉన్నప్పుడు మనోనిదానము కుదురుట ఏ మనిషికైనా చాలా కష్టము. అయినను మన ప్రభువుకే అది కుదిరినది. ఉపవాసములోని ఆంతర్యం మరియు సారాంశం. ఇప్పుడు చెప్పినవన్నీ పక్కన పెడితే ఇందులో ఒక క్రొత్త విషయము ఉన్నది. అది ఏమిటి? మొట్టమొదటగా ఉపవాసమంటే 1. ఆకలి, దప్పిక, నిద్రలను కట్టివేయుట, సాతాను కూతలు కూయుచుండగా లెక్కచేయకుండా ఉండుట. ఇది చాలా కష్టము. 2. ఇట్టి స్థితిలో తండ్రిని, పరిశుద్ధాత్మను తలంచుకొనవలెను. ఇది మరీ కష్టము. లోకమంతటిని, ఆదాము మొదలుకొని లోకాంతము వరకు, ఆఖరున పుట్టబోయే చివరి మనిషి వరకు తలంచుకొనుట ఎంత కష్టమో ఆలోచించండి. యోహాను భక్తుడు ఏమన్నాడు? ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల. 3. మనుష్యులను. 4. వారి పాపములను. 5. వారి అవస్థలను. 6. వాటి పరిహారమును. యేసుప్రభువు ఈ 4 అంశములను తలంచకపోతే ఎలా? ఆయన దేవుడైయుండి మన రక్షణ నిమిత్తము వీటన్నిటినీ తలంచుకున్నాడు. ఆశీర్వాద ముగింపు: ఏలయనగా మన రక్షణే ఆయన ధ్యేయము. అట్టి ఉపవాస ప్రార్థనా అనుభవములోకి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్. మనుష్యుడై ఉంటే ఇవన్నీ తలంచుకొనుట చాలా కష్టము. దేవుని గొర్రెపిల్ల లోక పాపమును మోసికొని పోవుట
ఈ 4 పనులు చేయుటకే కదా మన ప్రభువు ఈ లోకమునకు వచ్చినది. ఆయన ఈ 4 అంశములను తలంచుకొనకపోతే మనలను రక్షించుట ఎలాగా? చివరి మాట. ఆయన గొర్రెపిల్ల కదా, భరిస్తూ మోసుకొని పోవాల్సినది ఆయనే. 1 ఇంత పెద్ద లోకమును, 2 ఈ లోక పాపభారమును, 3 ఆ పాపమును మోసికొని పోవడము. ఈ 3ను చేయడము విషయములో ఆయన గొర్రెపిల్ల వంటివాడు గనుక మిక్కిలి వినయముగా సమస్తమును సహించుకొనవలెను. అది ఆయనకు ఎంతో కష్టమైన కార్యము. ఆయన ఆ పనిమీదనే వచ్చినాడు గనుక ఉపవాసము చేసేటప్పుడు ఆ 4 అంశములు జ్ఞాపకము రాకపోతే పాపపరిహారము అనేది ఎలా జరుగుతుంది? తన పనిమీద వచ్చి వాటినే తలంచుకొనకపోతే ఆయన చేసిన ఉపవాసమునకు విలువే ఉండదు. అట్లే మీరు ఏ పనిమీద ఉపవాసము చేయుచున్నారో ప్రార్థనలో దానిపైనే దృష్టి నిలపవలెను. ఉదాహరణను అనుభవపూర్వకంగా వివరిస్తూ ఒక చిన్న నిజ జీవిత సంఘటన. ఒక పంతులమ్మ అయ్యగారి దగ్గరకు వచ్చి, నాకు బదిలీ ట్రాన్స్ఫర్ ఇవ్వడం లేదు, నాకోసం ప్రార్థించండి అని కోరింది. అయ్యగారు ఆమెను ఉపవాస ప్రార్థన చేయమన్నారు. ఆమె అయ్యగారు చెప్పినట్లే ఉపవాసముండి ప్రార్థించగా ఆమె ఇంటికి వెళ్లేసరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. ఆమె ప్రార్థనలో ఆ ట్రాన్స్ఫర్ మాత్రమే ఉంది కాని ఇతర విషయాలేవీ ఆమె ప్రార్థనలో లేవు. డబ్బు, పిల్లలు, ఇల్లు ఇలాంటి ఏ తలంపూ ఆమెకు రాలేదు. ఆ పంతులమ్మకు ట్రాన్స్ఫర్ వచ్చింది. అయితే ఆ ట్రాన్స్ఫర్తో పాటు ఆమె కోరని రోగులను బాగుచేయు స్వస్థత వరము కూడా దేవుడు ఆమెకు అదనముగా ఇచ్చాడు. అలాగే యేసుప్రభు యొక్క ఉపవాసములో కొండమీద ఆయనకు 4 సాతాను తలంపు లేదు, 5 లోకాల తలంపు లేదు, 6 పాపాన్ని తలంచుకోలేదు, 7 పాపాన్ని మోసికొని వెళ్లడమనేది తలంచలేదు, 8 తుదకు ఇవన్నీ సహించుకొనవలెను కదా అని కూడా స్వార్థంతో తలంచుకోలేదు. వీటన్నిటినీ పక్కనపెట్టి నేను ఒక సాధువైన గొర్రెపిల్లవలే వీటన్నిటినీ మోసికొని పోవలెను కదా అని తలంచుకుంటూ తండ్రి దగ్గర మొరపెట్టకుండా ఆయన ఎలా ఉపవాసము చేయును? ఆ పంతులమ్మకు ఆమె కోరని వరము అదనముగా వచ్చినట్లు ఆమె వలె మనమును ఏకాగ్రతతో ఉపవాసము చేస్తే మనము అడిగినదే కాకుండా దేవుడు మరొకటి అదనముగా ఇచ్చును. ఉపవాసము వల్ల ఎటువంటి మొండి సమస్యలైనా నెరవేరునుగాని ఆ రీతిగా ఉపవాసము చేయుట చాలా కష్టము. ముగింపు దీవెన. అలాగున లౌకికమైన అన్నిటినీ కట్టివేసి ఆయన ఎదుట దీక్షతో కూర్చుండి ఉపవాసము వలన వచ్చే అదనపు దైవిక వరములను సంపాదించుకొని యేసుక్రీస్తు యొక్క గొర్రెపిల్ల స్వరూపమును మీరును ధరించుకొందురుగాక. తథాస్తు.